ఈ కలికాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయదని నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం ఆడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్న దానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ కుటుంబాన్ని నేనే నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను చంపిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. చెప్తాను. ఆ రోజు అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. నువ్వే కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. ఏదో ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళపోతే వేలాడుతున్న ఈ పసివాడి తన నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేశానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం తీస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతో ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను. ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను. బాబు, ఏంటి బాబు? పాపాత్మల్ని సంహరించడానికే ఆ దేవత ఈ ఆయుధాన్ని ధరించింది. దేవుళ్ళంటే అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కాళేశ్వరరావుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నిజమే బాబు, ఆ దుర్మార్గుని సంపదని మేము ఎవరో అడ్డం పడం. కానీ మీరు అట్టా చేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న మురళి అయితే అవుతాడు. అది ఆలోచించు బాబు. అవును రవి, మొదటి మురళిని కాపాడి ఆ తర్వాత ఆ నీచులకి బుద్ధి చెప్పు. చదువుకోవట్రా? చంపేస్తాను. పట్టుకోబోస్తాం. నేను చదవను. చదువుకోకపోతే కాళ్ళు చేతులు పెట్టి బొంబాయి పంపిస్తాను. జాగ్రత్త. అలాంటి దిక్కుమాల పనులు చేశావు కాబట్టి నీ కొడుకు చదువు అవ్వడం లేదు. నీకు అమ్మేసిన అక్కర్లేదు పిస్తోలు. నీ కొడుకు కాలు చేయి విడిచేసి నేనే అమ్మేస్తాను వీడిని. మంచిగా నా కొడుకు వదిలిపెట్టు. వీడిని నేను విడిచిపెట్టాలంటే శివయ్య కొడుకు నువ్వేం చేశావో చెప్పాలి. చెప్పకపోతే వీడు వెళ్తాడు బొంబాయి అమ్మకానికి. నా కొడుకు బ్యాంకులో ఏముందాయా? ఏముంటే నీకెందుకు పోనేరా? పోనే.
బాబు ఏం జరిగిందిరా? ఏం గిట్ అయిపోయావు? ఏం జరిగింది? గంగా దీనికి మాట్లేదే. గంగా మన బిడ్డను అభిషేకం చేసేసారే, 2 చేతులు ఇరిచేశారే గంగా. మురళి మురళి, వందే మాత్రం బాబాయిని చంపింది ఎవరు? నిన్ను ఇలా చేసింది ఎవరు? సరస్వతి నమస్తుభ్యం అని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో అత్యాచార పహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి. పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి. మీ అందరికీ దండాలు ఎడతారు. ఈ నా కొడుకండి, ఈ బళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పంటలైపోయిందండి బాబు. దేనికి? మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక చెప్పండి. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయట పెట్టండి. చూడు రవీంద్ర, పసిపిల్లలకు అబద్ధమాడరాదు, నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం. మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు? పసివాణ్ణి ఔటివాణ్ణి చేసిన నీ చేతుల్ని విరిచేస్తాను. ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి మూగవాణ్ణి చేసిన నీ నోటిని ఈ యాసిడ్తో శాశ్వతంగా ఏమిటి దౌర్జన్యం? ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి. వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు. వీళ్ళకి జడిసి చైర్మన్ గారికి భయపడి
ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఆ కుర్రాడి ప్రాణాలు తీరాలంటే డబ్బు కక్కుర్తుపడి బేరం పెడతావా? వాని ఆధారంగా చేసుకునే ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తాన్ గాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీరు వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవ్వడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. పిస్తులు సార్, ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు, ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శటకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తారు. జాగ్రత్త. భుజనయ్య భుజనయ్య, రజనమ్మ కాపాడడం లేదా? రజనమ్మ ఏడమ్మా? మరే చెల్లెమ్మా, మురళిబాబు దొరికిపోయినాడంట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను.